హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మీకు ఒక ముల్లంగితో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఇది పిల్లలకి స్నాక్స్లా కూడా చాలా బాగుంటుంది. మనం కూడా స్నాక్స్లా తినొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మనం అన్ని ప్రిపేర్ చేసి ఉంచేస్తే అప్పటికప్పుడే చేసుకోవచ్చండి. ఎలా చేద్దామో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక చిన్న గ్లాస్తో నేను బియ్యం వేసుకున్నానండి. నానబెట్టి ఉంచుకోవాలి ఒక 2 గంటలు. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఇంకా కొద్దిగా అల్లం కొద్దిగా వేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి శుభ్రంగా. చూసారా, జీలకర్ర అల్లం వేసేసి మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి. పిల్లలైతే ముల్లంగిని ఇష్టపడరు కాబట్టి దేంట్లో వేసినా ఇలా చేస్తే వాళ్ళకి మంచిదండి. వింటర్లో మనకి ముల్లంగిలు అయితే బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా చేసుకోండి. ఇలా ఆడించిన దాంట్లో కారం, ఉప్పు, కొద్దిగా పంచదార వేసానండి. నేనైతే వీడియో మిస్ అయ్యింది నాది. ఇలా అన్నీ కలుపుకొని ఇప్పుడు ముల్లంగిని మనం శుభ్రంగా కోరుకుందామండి. శుభ్రంగా మనం ఈ తోలైతే శుభ్రంగా తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇలా అయితే మనం శుభ్రంగా కోరుకోవాలి. ఈ ముల్లంగి కోరు శుభ్రంగా కోరిసి మనం అందులోనే కలపాలన్నమాట. చూసారు కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా వాటర్ అంతా తీసేయాలండి. పిండిసి వాటర్ తీసేసి వేసుకోవాలి. ఒకవేళ మీరు బియ్యం ఆడించినప్పుడు థిక్గా ఉన్నదనుకోండి అలాగే కలిపేసేయచ్చు. నాదైతే కొద్దిగా లూజ్ అయ్యింది బియ్యం ముద్ద, అందుకని నేను పిండేసి ఇలా వేసుకుంటున్నాను. మీరు కొద్దిగా గట్టిగా రుబ్బుకున్నారనుకో అలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో శుభ్రంగా కలపాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా రుచిగా ఉందండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి. వేసుకొని ఇది శుభ్రంగా కలుపుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చెప్పేదానికన్నా మీరు చేసి చూస్తే మీకే తెలుస్తుంది దాని టేస్టు. మనం ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా తినొచ్చండి. నేనైతే ఇది బ్రేక్ఫాస్ట్ కోసమే చేశాను. మా వారికైతే చాలా నచ్చింది. ఇలా చేతితో మనం ఇలా పెనం మీద పెట్టుకోవాలి. గరిటెతో వేస్తే మనకు పలచగా రాదు. ఇలా చేతితోని శుభ్రంగా ఒత్తుకోవాలన్నమాట. మీడియం టు హై ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలండి. ఉంచుకుంటే 2 పక్కలు ఇలా కాలుతుంది. కొద్దిగా 2 పక్కలు ఆయిల్ వేసుకుంటే చక్కగా మనకి ఈ ముల్లంగి చిల్లి అన్నమాట రెడీ అవుతుంది. చాలా చాలా టేస్ట్గా ఉందండి. పిల్లలైతే అడిగి తింటారండి. చూడండి, ఇలా తయారు చేసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ఇది తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ముల్లంగి చాలామంది తినడానికి ఇష్టపడరు కదా, ఇలా చేస్తే మీకు ఆ స్మెల్ అనేది కూడా ఏమీ తెలియదు. చాలా బాగుంటుంది. ఇలా 2 వైపులు చేశాక మనకి ముల్లంగి చిల్లి అనమాట రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం మీరు కానీ నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వలన ఈ వీడియో ఇంకా చాలామందికి వెళ్తుందండి. ప్లీజ్ సపోర్ట్ మీ. Thank you for watching.